గుడ్ మార్నింగ్. ముఖ్యంగా నిన్న కర్నూలు టూర్ వెళ్ళి ఆరాంగర్ నుంచి వస్తూ ఉంటే 8 గంటలకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆటోలో 50 రూపాయలు మాట్లాడుకొని వస్తూ ఉంటే ఒక 4 మెంబర్స్ ఎక్కారు. ఒక వ్యక్తి మధ్యన చంద్రాయణగుట్ట దిగాడు. ఆయన నేను 30 రూపీస్ ఇస్తా అనేటువంటిది కొట్లాట అయింది. లేదు నాది ఆటో కాబట్టి నాకు 50 ఇవ్వాల్సిందే అన్నాడు. ఇవ్వకపోతే దుర్భాషలాడి తిట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఉర్దూలో హిందీలో ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. తర్వాత ఆటోలోంచి ఇంత కర్ర తీసి నువ్వు ఏం చేస్తావు అని కొట్టనీకి పోయాడు. అంటే 20 రూపాయల కోసము ఇవ్వకపోతే ఒక ఆటో డ్రైవరు ఒక కస్టమర్ను కట్ట తీసుకొని కొట్టనీకి పోయినాడు. ఇక్కడ వెధవలకు మేము తిరిగి 50,000 రూపాయలు ఇప్పిస్తే మాకు ఇవ్వాల్సినటువంటి 10,000 రూపాయలకు రివర్స్లో ఎఫ్ఐఆర్ అతి తెలివితేటలు ప్రయోగించి వానికి సహకరించిన దొంగలు ఈ ఎంత 3 అక్షరాల పేర్లకు నిన్న బాగా తిట్టడం జరిగింది. ఓనర్స్ అంటే 3 అక్షరాల పేర్లలో నీతి నిజాయితీ నైతికత లేకుండా అంతర్జాతీయ పత్రికలోనే లబ్ధి పొందిన తర్వాత గోడ దాటిన తర్వాత గోడి మల్లన్న అనే టైప్లో చేసినటువంటి వ్యక్తుల గురించే ఈ వీడియో. నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, నేను గతంలో 2 గురించి వీడియోలు చేయడం జరిగింది. ఏంటంటే లంబు జంబు లంబు. ఒక ఆయనేమో నారద మహర్షిలాగా యాక్ట్ చేస్తాడని, ఇంకొక ఆయనేమో అన్నీ ఫిట్టింగ్లు పెడతాడని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా వాని యొక్క టాలెంట్ని మేము గుర్తించలేకపోయినాం. దగ్గరనే ఉంటూ కొట్లాడబెట్టడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి వ్యక్తి గురించి, ఇంకా లోపల నారద మహర్షి పాత్ర చేసేటువంటి వ్యక్తి ఆయన పదే నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అనేది నేను వన్స్ ఈజ్ ఒమిటెడ్ దట్ మ్యాన్ ఐ డు నాట్ టాక్ ఎనీ. ఆయనకి ఇప్పుడు అవసరం ఏంటంటే ఎక్కడ ఏం జరిగింది ఫోన్లో చెప్తే అడుక్కోవడానికి లేదా విరాళం తీసుకోవడానికి సులువుగా ఉంటుందని నాకు ఫోన్ చేస్తున్నానని భావిస్తున్నాను. ఇక నా శ్రేయస్సు కోరకుండా ఆయన శ్రేయస్సు కోరుకొని మాయమాటలు దొంగ మాటలు చెప్పి సేవ చేయకుండా చేసినటువంటి వాళ్ళ గురించి నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే వాళ్లకు చేతనైతే సాయం చేయాలి, చేత కాకపోతే ఊరుకోవాలి. పుల్లలు పెట్టి లేని మాటలు మాట్లాడుకుంటూ ప్రజాసేవ అనేది అలా కాదు. మీరందరూ కూడా ప్రజాసేవకులు, దేశాన్ని ఉద్ధరించే నాయకులు. ఇంత అక్కడ ఒక సర్పంచ్ గారు అన్న మాటలు నా మదిలో ఉంది. నైతికంగా పనిచేయాలని ఆ పేరు 3 అక్షరాలు పెట్టుకున్న వాళ్ళు లేదా పత్రికా విలేకరులు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనమే న్యాయం చేయలేనప్పుడు మనము రివర్స్లో కంప్లైంట్ ఇచ్చి 10,000 ఎగరగొట్టుగా అనుకుంటే, ఒక ఆటో డ్రైవర్ ఇదంతా ఎందుకు చెప్పానంటే 20 రూపాయలు కట్ట తీసుకొని చంపుతా అంటే అప్పుడు డబ్బులు ఇచ్చాడు. అంటే దేవుడికైనా దెబ్బే గురు రివర్స్లో చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక క్లయింట్ కూడా అట్లే చేస్తేనే 4 పట్టిస్తే వాడు సైట్ అయ్యాడు. వాడిని కూడా వీడు కలుపుకొని ఇంకా 10 మందిని గుంపులుగా అన్నీ ఇంజెక్ట్ చేసుకొని ఈ విధంగా చేసినదని మనకు అర్థమైంది. దీని మీద మేము ఎంక్వైరీ పెట్టాం. దాని మీద రివర్స్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ప్రజాసేవ చేయండి. ఎవరికి కూడా ఎవరినియో పరాణజీవుల్లాగా బతకండి, కష్టపడండి, పని చేయండి. లేదా మీరు పారిశ్రామికతల అవినీతి చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోండి. కానీ మాలాంటి వాళ్ళ కడుపు కొట్టడం, కడుపు అని నేను అనగానే సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టినటువంటి మూర్ఖులకు లేదా యూజ్లెస్ ఫెలోకు ఈ వీడియో అంకితం.
ఒక గుట్కా తినేవాడు, మందు తాగేవాడు, అందరి పేర్లు చేసుకొని బెదిరించేటువంటి వానికి ఈ వీడియో అంకితం. అదేవిధంగా నారద మహర్షి పాత్ర పోషిస్తూ నువ్వు ఆ మీటింగ్ పోవద్దు మనసులో పెట్టుకుని సాయంత్రం తిప్పే వ్యక్తి కూడా హ్యాండ్స్ ఆఫ్. ఇంకా మిగతా పనులు చేయించుకొని హెల్ప్ తీసుకున్న తర్వాత మేము పెద్ద రౌడీలమని చెప్పే వాళ్ళకు కూడా అంకితం. అదేవిధంగా కేవలం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ హక్కు ఉంటుంది. మీ యొక్క హక్కులను మీరు వినియోగించుకోండి. ఇట్లాంటి మూర్ఖులు, వెధవలు వీళ్ళతోటి స్నేహం చేయండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి. అందుకే నేను మూర్ఖులు ఇద్దరిని ఇంకా కొంతమందిని వదిలిపెట్టాను, ఎవరి ఫోను ఎత్తను. ఇంకా ఏదో ఆలోచనతోటి ఎస్సీ కేసు పెట్టాలని మాదిగ పోరాట సమితి, మాల పోరాట సమితి, ఇంకొక సమితి వాళ్ళతోటి ఫోన్ చేపిస్తూ ఉన్నాడు. ఓకే, నువ్వు ఏమైనా చేసుకో, ఇది అనేది రిస్ట్రిక్షన్ మై ఫోన్. నాకు తెలిసిన వాళ్ళు, నాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో నేను అసలు మాట్లాడను. నేను తిట్టిన అటువంటి విషయాలుగానే దాంట్లో ఏమాత్రం తప్పు ఉండకుండా ఈడీకి కంప్లైంట్ చేస్తున్నాం. అదేవిధంగా సిబిఐ కూడా ఒక లెటర్ రాస్తాం. అదేవిధంగా డీజీ గారికి, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకు, నీ పత్రికలో ఉన్నటువంటి ఆర్టికల్ పెయిడ్ ఆర్టిస్టులు, అసలు నీ దగ్గర ఒక్క విలేకరు లేరు, ఇవన్నీ కూడా నీ యొక్క పత్రికను క్యాన్సిల్ చేయమని చెప్పి నీ ఎన్ఆర్ ఇంకో బినామీగా ఇంకా 2-3 పెట్టుకున్నావు. దాంట్లో నీకు అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇంకా ప్రభుత్వం నుంచి సాయం కానీ వెనక్కి తీసుకోమని చెప్పి అనైతికకు పాల్పడేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలని ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ రాస్తాం. అదేవిధంగా కలెక్టర్ రాస్తాం. అదేవిధంగా ఐఎంపీఆర్ మినిస్టర్ గారు అయినటువంటి రెడ్డి గారికి రాస్తాం. ఇప్పుడు తర్వాత మీకు ఒక 10 చారానా మసాలా బారానా అన్నది కాకుండా 10 రూపాయల గురించి 10 లక్షలు లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మేము దాని మీద అధ్యయనం చేస్తూ ఉన్నాం. తర్వాత చేయబోయేది ఇది అని ఎన్జిఓ మిత్రులందరికీ ప్రజాసేవ చేయండి, కంప్లైంట్లు పెట్టకండి. కంప్లైంట్లు పెట్టినా మీరు సహేతుకంగా ప్రజల కోసం చేయండి. ఒక మహానుభావుడు కంప్లైంట్ పెట్టాడు, తాటి చెట్లు లోపలికి వెళ్ళి 1 కిలోమీటర్ నీళ్లు పీలుస్తాయి కాబట్టి అక్కడ మైన్ పెట్టద్దు దాంట్లో ఒక విధం. ఇంకొకటి టెంపుల్ ఉంది, టెంపుల్ దాంట్లో రాశారా లేదా జియాలజికల్లో లేదని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా అంతా తప్పుల తడకని చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తి కూడా హ్యాట్సాప్. అదేవిధంగా మిత్రులారా, చేతనైతే దాంట్లో రెక్టిఫై చేయడానికి ప్రయత్నించండి. మోసపూరితంగా బెదిరించి లాగే ప్రయత్నాలు చేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన మా అధ్యక్షుల వారికి, అదేవిధంగా అందులో అంతా హీరోలు అయినటువంటి వాళ్లకు, సింహాలు పులులు అయినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, నిన్న ఒక సర్పంచు అన్న మాటలకు జ్ఞానోదయం కావాల్సిందే. అవన్నీ వీడియోలు తెలిసిన వాళ్లకు అన్నీ కూడా నేను పెడతాను. నేను అధ్యయనం చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, చేతనైతే సాయం చేయండి, లేకపోతే పక్కుని మోసం చేసి మీరు తినొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అంకితం మోసం చేసిన వాళ్ళందరికీ కూడా అంకితం చేస్తున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.